బడ్జెట్ ప్రవేశపెట్టినారు, మీరందరూ కూడా చూశారు. నిజంగా చాలా బాధ అయింది ఈ బడ్జెట్ చూసి. ఎందుకంటే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ అయితే రూపు పొందలేదు. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ పైన మాత్రమే ఈ బడ్జెట్ అనేది ఈరోజు జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్లో ఈ యొక్క బడ్జెట్లో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అని చెప్పలేకపోయినారు. అదేవిధంగా మొత్తము ఈ ఏడాది ఖర్చు ఎంత ఉంది అని చెప్పుకోలేకపోయినారు. రుణాలు ఎంత ఉంది అని చెప్పుకోలేకపోయినారు. అదేవిధంగా ఏ శాఖకు ఎంత కేటాయించినారు అంత కూడా చెప్పలేకపోయినారు. అదేవిధంగా ఏ పథకాల కింద ఎంత అమౌంట్ పెట్టాలని కూడా ఈ రోజు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పేర్కొనలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళందరూ కూటమిగా జగన్ గారి ప్రభుత్వం అయితే 14 లక్షల కోట్ల అప్పు